రామనాగేశ్వరరావు అండి. నేను గత 2020 మార్చి 15వ తారీఖు నుంచి ఇక్కడ వచ్చి పెట్టాను, స్టార్ట్ చేశాను. అంతవరకు వ్యాపారం జరిగింది. ఇంతవరకు వ్యాపారం జరిగింది ఏంటంటే పెట్టుకున్న కానీ 7-8 సంవత్సరాలు బాగా జరిగింది. అప్పటి నుంచి కమ్మూరికి నాకు చిన్న డిస్కషన్ వచ్చి అప్పటి నుండి ఏదో కంప్లైంట్ పెట్టగానే మున్సిపాలిటీ వాళ్ళు రాగానే ముందు చేయకుండా పీకేయటం. బాబు ఎవరు కంప్లైంట్ పెట్టారు చెప్పండి, మేము బతుకులు ఆడుకుంటామంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పకపోవటం. అలాగే గత 10 ఏళ్ళ నుండి రావటం, పీకేయటం, వెళ్ళిపోవటం, మళ్ళీ వేసుకోవటం, రావటం, పీకేయటం, వెళ్ళిపోవటం. వాళ్ళు పెట్టిన వాళ్ళు పేర్లు చెప్పట్లేదు, పీకిటాకు వచ్చేప్పుడు ముందుకు వచ్చి చెప్పట్లేదు, నోటీస్ ఇవ్వట్లేదు. మేమేమో మున్సిపాలిటీ పన్ను కడుతున్నాం, సంవత్సరం పన్ను కడుతున్నాం, డైలీ పన్ను కడుతున్నాం. పిట్టి కేసు వస్తే పిట్టి కేసు రాస్తే పిట్టి కేసుకి వెళ్తున్నాం, అన్నీ బాగానే చేస్తున్నాం. కానీ ఇదే పరిస్థితి, ఎవరు మాట్లాడటం, రావటం, తీసేయటం, ముందు అన్నీ బయటకు లాగేయటం, పడగొట్టేయటం, వెళ్ళిపోవటం. గత 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఏడిపిస్తున్నారు అందరూ. ఎవరు ఫోన్ చేశారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ కాళ్ళు మేము పట్టుకుంటాం, పోనీ మేము బతులాడతామంటే వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. అదే పరిస్థితి ఇంతవరకు జరుగుతుంది. మేము కనీసం 12 మంది బతుకుతున్నాం ఇక్కడ. నేను వచ్చి ఇన్ని సంవత్సరం 24 ఏళ్ళు అయింది. ఇప్పుడు నేను పద్ధతిగా శుభ్రంగా వ్యాపారం చేసి కష్టపడి బతికేవాడు. నేను నాకు ఉంటా సొంత ఇల్లు కూడా లేదు, భార్య లేదు, పిల్లలు ఎట్టుకున్నాను. అల్లుడు చనిపోయాడు, ఇంకో పిల్లోడు. ఈ పిల్లోడిని ఎట్టుకొని బతుకుతున్నాం. అల్లుడు చనిపోయినా భార్య లేదు, పెట్టుకొని ఇలా చేస్తుంటే ఇలా చేస్తున్నారు. నాకు న్యాయం ఏంటంటే మా పట్టుకోకుండా ఉంటే చాలండి. మాకేమేమి కోరుకునేది ఏమీ లేదు. మమ్మల్ని శుభ్ర వ్యాపారం చేసుకొని మా భార్య పిల్లలు మా అందరినీ శుభ్రంగా బతకనిస్తే చాలండి, మా జోలికి రాకుండా. కొన్ని అందరితో పాటు తీసేస్తే అన్నీ తీసేయండి, మాకేమీ పర్లా. అదే కానీ ప్రత్యేకంగా మా మీద ఒకళ్ళ మీదే పరుగట్టుకొని రావటం, టాటర్లు వేసుకురావటం, 20 మంది రావటం, ముందు చేయట్లా, కత్తులతో కోసేస్తున్నారు, కోసి పడగొట్టేసి ముందుకు ఇలా బయట వేసేస్తున్నారు. అన్నీ ముందుగా చెప్పినప్పుడు మేము తీసుకుంటాం అనేది చెప్పట్లా. కొన్ని కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా చెప్పండి, మేము వాళ్ళని బతులు ఆడుకుంటామంటే వాళ్ళ పేర్లు చెప్పమయ్యా, మేము ఎందుకు చెప్తాం, మేము చెప్పం అని చెప్తున్నారు. ఇంత దుర్మార్గం నడుస్తుందయ్యా. అది మేము కానీ ఇక్కడ కనుక మాకు ఈ తామరం లేకపోతే కనుక మేము అందరం కనుక ఏదో పుర్లు మంది తాగి మొత్తం చనిపోతాం సిద్ధంగా ఉన్నాం. మాకు కనుక మా బతకదీరు కానీ చూపించకపోతే మేము బోళ్ళు అప్పుల పాల్లో ఉన్నాం. మేమైతే మట్టుకు మేము అందరం ఆత్మహత్య చేసుకుంటాం రెడీగా ఉన్నాం. నా పేరు సాయిరామ్ అండి. మాది శాంతినగర్ 13 రోడ్లో ఫుట్పాత్ పైన ఫుడ్ బిజినెస్లు అండి మావి. గత 20 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు మేము ఈ సెంటర్లోనే ఈ ఫుట్పాత్ మీద బిజినెస్ పెట్టుకుని అనేక రకమైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామండి. మా బతుకు తీరు ఇదేనండి. లోకట ఈ సత్తెనపల్లి సెంటర్ ఉన్న కొద్ది పెద్ద నాయకులు మా మీద లేనిపోని ఎలిగేషన్లు పెట్టి, మా ఫుట్పాత్ వ్యాపారాల మీద లేనిపోని అనేక రకమైన కంప్లైంట్లు పెట్టి, లోకట మా వ్యాపారాలు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా వచ్చి చాలాసార్లు పీకివేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు కూడా మాకు ఎటువంటి నోటీస్ కానీ, మాకు ఎటువంటి సమాచారం కానీ, మాకు ఎటువంటి ఇన్ఫామ్ కానీ లేకోకుండా ఉన్న పలంగా వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా కత్తులతో కోసేస్తూ, పందిర్లు పాకులు పీకేస్తూ, మా షాప్లో ఉన్న సామాన్లన్నీ కూడా బయటికి తీసివేస్తూ మమ్మల్ని చాలా చిత్రమైన హింసకి గురి చేస్తున్నారండి. మాకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారండి. మేము ఎవరికి కూడా అడ్డం లేవండి. ఫుట్పాత్కి 20 అడుగుల లోపలికి ఉండి మేము వ్యాపారం చేసుకుంటున్నాము. మా దినచర్య అండి, మా బతుకుతీరు ఇదేనండి. మరి అలాంటి మా బతుకుతీరు మా పొట్ల మీద ఎందుకు కొడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మాకు న్యాయం చేకూరుస్తారని, మా వ్యాపారాలు మాకు పెట్టిస్తారని అయ్యా మీ అందరికీ చేతులు జోడించి పెడుతున్నానయ్యా. నేను ఏ రోజు కేజీబీ ఆ రోజు వండుకొని జీవించవన్నయ్యా. అయ్యా పసిపిల్లోడు ఉన్నాడయ్యా, నా మీద 12 మంది జీవిస్తున్నారయ్యా. నా వ్యాపారం నాకు విప్పిస్తారని దయచేసి సౌన్యంగా అందరినీ కోరుకుంటున్నానండి. నా పేరు దొడ్డి వెంకటలక్ష్మి అండి. సాయిరామ్ గారు వాళ్ళ భార్య అండి. మా ఆయన గారండి. అయితే మా మ్యారేజ్ అవ్వకముందు నుండి మా మావయ్య గారు నడిపించేవారండి. నడిపిందంటే ఇప్పుడేమో మేము పెట్టుకున్నామండి. మేము వచ్చిన కాడిని కూడా ఇదే జరుగుతుందండి. సంవత్సరానికి 1-2 సార్లు ఒక రోజు ముందు చెప్పేవారండి. ప్రతి పట్టును ఒక 4-5 పట్టులు ఉండి అయితే ఒక రోజు కూడా చెప్పకోకుండా తీసేస్తున్నారండి. తీసేస్తుంటే చాలా బాధపడుతున్నామండి. దాని మీద 100కి 50 రూపాయలు 40 రూపాయలు వడ్డీలు తెచ్చి పెట్టామండి పెట్టుబడులు. మా మీద 10-12 మంది చంటి పిల్లలు వేసుకుని బతుకుతున్నారండి. మా ఆడపడుసు కానీ, మా తోడు కోళ్ళ కానీ అందరూ కూడా చంటి పిల్లలతో మా దగ్గర పనిచేస్తూ మేము జీతాలు ఇస్తే వాళ్ళకి ఏ పూట షాపు తీయకపోతే ఆ రోజు మేము పత్తి ఉండవలసిందేనన్న. మా ఇంట్లో కనీసం 1/2 కిలో కదా బియ్యం గింజ కూడా లేదు నా ఇంట్లోని. మేము అలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ నడిపించుకుంటున్నాం అన్న. మేము చాలా అంటే చాలా ఇసుక్కుపోయి ఉన్నాం అన్న. ఈ మున్సిపాలిటీ వాళ్ళతో ఎవరు కంప్లైంట్ పెడతారో ఏంటన్నది కూడా తెలియదు అన్న. ఇప్పుడు కనుక మా బతకడానికి దారి లేకపోతే కానీ మేము అందరం కూడా సావాల్సిందేనన్న. ఇదండి నేను ఎవ్రీడే కట్టవలసిన చీట్లండి. వీళ్ళందరూ నేను నమ్మించిన వాళ్ళండి. నేను ఏ రోజు వ్యాపారం రోజు తీసుకోకపోతే నా ఇంట్లో కూడి ఉండదు, నేను చీట్లు కట్టడం కూడా చెప్పలేనండి. ఇప్పుడు మా వ్యాపారం మాకు దయచేసి ఇప్పించకపోతే మాత్రం మేము ఏ పురుగుల మంది తాగి మా 12 మంది చచ్చిపోతాండి. మా 12 మందికి కారణం ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే. మా వ్యాపారం పీకించినందుకు మా చావుకు కారణం మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మా చీటీ బుక్కులతో సహా ప్రతిదీ మీరు జూమ్ చేసి చూసుకోండి. ప్రతిదీ 1,00,000 రూపాయల పొద్దులు 50,000 రూపాయల పొద్దులేనండి. ఏ రోజు చీటీలు ఆ రోజు కట్టుకోలేండి. నా వ్యాపారం నా దినచర్య అదేనండి.
నాకు ఇంత అన్యాయం చేశారు. నేను ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫుట్పాత్కి 20 అడుగుల లోపల వ్యాపారం పెట్టుకొని జీవిస్తున్నాను. మా పొట్ట మీద ఎందుకు కొట్టవలసిన పని నాకు అర్థం కాదు. మా వ్యాపారం మాకు ఇప్పించకపోతే అయ్యా దయచేసి చెప్తున్నా, మా చావుకు మీరే కారణమవుతారు. అయ్యా మేము ఏ రోజు కేజీబీ ఏ రోజు వండుకొని బతికాను. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాకు సహకరిస్తారని, మాకు సాయం చేస్తారని ఎంతో కోరుకుంటున్నాను. స్థానిక సత్రంపాడు నందు రోడ్డుకి డివైడర్కి దూరంగా 20 అడుగుల దూరంలో రెక్కాడి దగ్గర డొక్కాడిని ఎన్నో ఒక 20 నుంచి 30 కుటుంబాలు రోడ్డు మీద నివసిస్తూ ఉంటే ఎటువంటి నోటీస్ లేకుండా ఈ రోజున ప్రొక్లైన్లు బుల్డోజర్లు తీసుకొచ్చేసి ఈ పేద కుటుంబాల జీవన విధానాన్ని కడుపు కొడుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని. అయ్యా మేము ఒకటే చెప్తాను, ఈ రెక్కాడితే కానీ డొక్కాడిని ఈ కూలి జీవితాలు మారాలంటే ఈ వైఖరి మారుకోవాలి, ఈ ద్వంద్వ వైఖరి మారుకోవాలి. ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక మాట. రోడ్డుకి ఏమాత్రం అడ్డు లేని ఈ షాపులను కొట్టేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగడం ఎంతవరకు సమంజసం? చిన్న బిడ్డలు ఉన్న పసిబిడ్డలు ఉన్న కుటుంబాలు అవి. దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే వినవేస్తున్నా, వీళ్ళ జీవితాలని త్వరలో బాగు చేయకపోతే వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ తరఫున పోరాటం చేసినా సరే ప్రతి కుటుంబానికి వారికి సంబంధించిన షాపులు వారికి కేటాయించి అవసరమైతే అడ్డంగా నిలబడిపోయి వీళ్ళ కుటుంబాల కష్టాలు కాపాడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు ఎరికపాటి విజయ్, మాలసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు స్థానిక సత్రమడి సెంటర్లో రోడ్డుకి ఎక్కడో చాలా 20 అడుగుల దూరంలో ఉండే షాపుల్ని అన్యాయంగా అక్రమంగా ఈరోజు కూల్చేయడానికి మేము ఖండిస్తున్నాం. చిన్న పిల్లల వాళ్ళు లక్షలు పెట్టుకుని వేలు పెట్టుకుని తిండికి తెలియక ఈరోజు వ్యాపారం లేని పరిస్థితులు ఈరోజు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటే అన్యాయంగా అక్రమంగా ఈరోజు ప్రభుత్వం వారు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి కావాలని కుట్రపూరితంగా ఈ విషయాన్ని ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం. అలాంటి పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారు? వాళ్ళు మొహాలు చూస్తున్న మీకు వేలు పెట్టుకుని కుటుంబాలని చిన్న పిల్లల్ని వేసుకుని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని తిండికి లేని వాళ్ళని ఈరోజు ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం. మీరు అంతా చేయాలనుకున్నప్పుడు వాడికి కరెంట్ లైసెన్స్లు ఎందుకు ఇచ్చారు? మున్సిపాలిటీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లు ఎందుకు ఇచ్చారు? మున్సిపాలిటీ లైసెన్స్లు ఎందుకు ఇచ్చారు? కనీసం వాళ్ళకి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మీరు ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం. అయ్యా కమిషనర్ గారు, మీరు ఎవరి ఆదేశాలతో చేస్తున్నారైతే మాకైతే తెలియదు, కానీ ఇలాంటి బడుగు జీవులు పొట్టగట్టడం అనేది చాలా దుర్మార్గం, దారుణం అని మేము తెలియజేస్తున్నాం. అన్యాయంగా ఉన్న వాళ్ళని ఏదో లక్షల కోట్లు దోచుకుని బ్యాంకులు ఎగ్గొట్టే రాజకీయ పదాలు ఇస్తున్నారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసే చిరు వ్యాపారులు పొట్టగొడతారు. ఇది ఎంతవరకు దుర్మార్గం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. స్థానిక బడేడు చంటి గారికి కూడా నేను చెప్తున్నాను, అయ్యా బడుగు బలహీన వర్గాలను చూడండి, వాళ్ళ పరిస్థితులు చూడండి. దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్సీలు ఎందుకు కట్టించుకున్నారు? వీళ్ళతో ఎందుకు మీరు రోజు ఆశలు కట్టించుకుంటున్నారు? ఎందుకు లైసెన్సులు ఇచ్చారు? ఎందుకు కరెంటు బిల్లులు కట్టించుకున్నప్పుడు దగ్గర గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని, ఇంత దారిగా 15-16 ఏళ్ళుగా వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని మీరే దైనంగా ముందస్తు సమాచారం లేకుండా దుర్మార్గంగా కుట్రపూరితం చేయనదని నేను మాలసేనకు తీవ్రంగా ఖండిస్తుంది. ఈ బడుగు బలహీన వర్గాలకి ఈ పిల్లలు చూడండి, ఇలా పిల్లల భవిష్యత్తులు, వీళ్ళ చదువులు, వీళ్ళ కుటుంబాల బాగోలు, ఇక్కడి నుంచి తిండి లేక ఉద్యోగాలు లేక ప్రభుత్వాలు చేసే పరిస్థితులు లేక వాళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే, ఎక్కడో అప్పులు తెచ్చుకున్న వ్యాపారాలు పెట్టుకుంటే వాలంటీర్లను ఇలా దుర్మార్గం చేయడం చాలా అన్యాయం, అక్రమం చెప్తున్నాను. ఇదిగోండి డైలీ వీళ్ళు చీట్లు కట్టుకుని లక్షల అప్పులు తెచ్చుకుని చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని ఏం చేయమంటారు? వీళ్ళని ఆత్మహత్యలు చేసుకోమంటారా? వీళ్ళ బిడ్డలతో సహా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి స్థానిక కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అయ్యా ఇదేనా మీ ప్రభుత్వంలో ఈ అభాగ్యులుగా అన్యాయంగా చేసేది అని నేను తెలియజేస్తూ, వీళ్ళకి కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ బాధ్యత తీసుకుని వీళ్ళకి న్యాయం చేయని వల్ల దీన్ని ఉద్యమం చేస్తామని చెప్పేసి, కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని చెప్పేసి బాధితుల పక్షాన ఈ మాలసేన దళిత ప్రజాసంఘం నుండి పోరాటం చేస్తానని తెలియజేసుకున్న జై భీమ్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.